మీరు పర్టికులర్గా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడడానికి ఏం అర్హత ఉంది అంటే ఏమంటారు, ఏం చెప్తారు? జనరల్గా నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, జాక్లో పార్టిసిపేట్ అయినా, అనేక కుల సంఘాలతోని, విద్యార్థి సంఘాలతోని, అన్ని పార్టీల నాయకులతోని, ముఖ్యంగా కేసీఆర్ గారితో వెందన్గా ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టా. వంట వార్పు, రైలు రోకోలు, రాస్తా రోకోలు, బస్సులు ఎన్ని అడిగినా అన్ని బస్సులకు చాలా సందర్భాల్లో డీజిల్ పోసి మా ప్రైవేట్ స్కూల్స్ బస్సులను తెలంగాణ అంతా కూడా కీలక పాత్ర పోషించి బస్సులను కూడా అరేంజ్మెంట్ చేసిన. అన్ని సభలకి, అది ఎన్నికలు కావచ్చు, అది అంటే తెలంగాణ ఉద్యమం సంబంధించిన కీలక పాత్ర ఉన్న జన సమీకరణలో కూడా మా బస్సులు ఇచ్చిన సందర్భం ఉన్నది. ఓకే, అందుకే నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీసుకురావడంలో కూడా వారితో కీలక పాత్ర పోషించిన కాబట్టి ఒక కరీంనగరే కాదు, తెలంగాణ మొత్తం. అప్పుడున్న మేము ఆంధ్రప్రదేశ్ సంఘంతో, ప్రైవేట్ పాఠశాల సంఘంతో అప్పుస్మా ఉండే, దానికి షరతుగా అందులో ఉంటే మళ్ళీ మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేసి ఉంటుంది. 2002లో వాళ్ళతో మేము చీలిపోయి ట్రస్మా అనేది పెట్టుకున్నాం, తెలంగాణ రికగ్నైజ్డ్ సోర్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది. ఖమ్మంలో కేవలం 17 మందిమే, నేను ఒక ఫౌండర్ మెంబర్ను. అంటే కేవలం అది తెలంగాణ సాధించడం కోసమే దాన్ని తీసుకొచ్చినాం.